శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జీవితాంతం అపార భక్తితో విశ్వాసంతో సేవించిన భక్తురాలు, నవవిధ భక్తిని సూచించే 9 నాణాలను బాబా మహాసమాధికి ముందు బాబా ప్రసాదంగా పొందిన భక్తురాలు లక్ష్మీబాయి షిండే. లక్ష్మీబాయి కోపర్గాంకి 20 కిలోమీటర్ల దూరంలో యవలా సమీపంలోని ఒక గ్రామానికి చెందినవారు. 13 ఏళ్ల చిన్న వయసులోనే షిరిడీ వాస్తవ్యులైన తుకారాం పాటిల్ షిండేతో వివాహమై షిరిడీకి వచ్చారు. ఆమెకు తాత్యా షిండే, నానా షిండే అనే 2 కుమారులున్నారు. లక్ష్మీబాయి షిండే గారి భర్త రెవెన్యూ అధికారి కాగా బ్రిటిష్ వారు ఆయనకు ముల్కీ పాటిల్ గ్రామాధికారి అనే బిరుదునిచ్చారు. ఆమె చాలా చిన్న వయసులోనే విధవరాలైంది. అందువల్ల అన్ని బాధ్యతలు ఆమె భుజాలపై పడ్డాయి. లక్ష్మీబాయి తన పిల్లలను, పొలాలను చూసుకుంటూ ముల్కీ పాటిల్ బాధ్యతలు అంటే గ్రామాధికారి బాధ్యతలు కూడా స్వీకరించింది. ఆమె చక్కగా పన్నులు వసూలు చేసి కార్యాలయంలో జమ చేసేది. ఆమె యొక్క కృషి మరియు నిజాయితీతో బ్రిటిష్ అధికారులు ఎంతో సంతోషించారు. ఆమెకు వారు భృతి మంజూరు చేశారు. లక్ష్మీబాయి ఆర్థికంగా బాగా సంపద కలిగిన మహిళ. ఆమెకు సొంత ఇల్లు కూడా ఉండేది. లక్ష్మీబాయి షిండే ద్వారకామాయిలో రాత్రింబగళ్ళు సేవ చేసేది. మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయికి తప్ప రాత్రి సమయాలలో మసీదులోకి ఎవరికీ అనుమతి ఉండేది కాదు. ఒకసారి సాయంత్రం బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి వచ్చి బాబాకు నమస్కరించింది. బాబా ఆమెతో, "ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలిగా ఉంది" అన్నారు. ఆమె వెంటనే, "బాబా కాసేపు ఆగండి, వెంటనే రొట్టె తీసుకొస్తాను" అని చెప్పి వెళ్ళింది. కొద్దిసేపటికి ఆమె రొట్టె, కూరతో తిరిగి వచ్చి బాబా ముందు ఉంచింది. బాబా వాటిని తీసుకొని అక్కడున్న కుక్కకు వేశారు. అది చూచి లక్ష్మీబాయి, "ఇదేమిటి బాబా, నేను ఎంత తొందరగా వెళ్ళి నా చేతులతో రొట్టె చేసి తెచ్చాను, మీరు ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోకుండా మొత్తం కుక్కకు వేసేశారు. నన్నెందుకు ఇంత కష్టపెట్టారు" అని అడిగింది. అప్పుడు బాబా ఇలా అన్నారు, "ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు? కుక్క ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. కుక్కకి ప్రాణం ఉంది కదా. జీవులు వేరైనా అందరి ఆకలి ఒక్కటే. ఎవరైతే ఆకలి కొన్న ప్రాణికి ఆహారం పెడతారో వారు నాకు ఆహారం పెట్టినట్లే" అన్నారు. ఈ సంఘటన తర్వాత అన్ని జీవులలో సాయిని చూడడం అలవర్చుకుంది లక్ష్మీబాయి షిండే. లక్ష్మీబాయి షిండే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో రొట్టె మరియు పాలు బాబాకు సమర్పించేది. బాబా ఆనందంగా స్వీకరించేవారు. ఆ ఆహారంలో కొంత బాబా తీసుకొని మిగతా దాన్ని లక్ష్మీబాయితో రాధాకృష్ణ ఆయికి పంపేవారు. రాధాకృష్ణ ఆయి బాబా పంపిన ప్రసాదాన్ని స్వీకరించేది. ఇలా ప్రతిరోజు రొట్టెలు చేసి పాలు కలిపి ఎంతో ప్రేమతో బాబాకు తీసుకువచ్చేది. బాబా కూడా ఆమె రోటీలు వచ్చే వరకు వేచి చూచేవారు. కొన్ని సందర్భాలలో మసీదులో అందరూ ఎదురు చూస్తున్నా లక్ష్మీబాయి రోటీ వచ్చేదాకా బాబా భోజనం ప్రారంభించేవారు కాదు. కొంతకాలం తర్వాత బాబా ఆమెను పాయసం అడిగేవారు. లక్ష్మీబాయి సుమారు 45 సంవత్సరాలు బాబాకు సేవ చేసింది. బాబా ఆమెను ప్రేమగా లక్ష్మీమా అని పిలిచేవారు. సాయి అనుగ్రహం అందరి మీద సమానంగా ఉంటుంది. అహంకారం అనే గొడుగు పట్టుకుంటే ఆయన ప్రేమ అనే జలంతో తడవలేము. సూర్యకిరణాలు అందరి మీద ఎలా అయితే సమానంగా పడతాయో అలాగే సాయి యొక్క ప్రేమ కూడా అందరి మీద సమానంగా ఉంటుంది. సాయి తమ పాదాలను అందరినీ తాకనిచ్చేవారు కాదు. కొందరికే ఆ అవకాశం దొరికేది. లక్ష్మీబాయి షిండేకి ఆ అవకాశం ప్రసాదించారు బాబా. ఒకరోజు దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీబాయి షిండేతో బాబా, "ఇక్కడకు రోజూ వచ్చే పామును చూచావా" అన్నారు. ఆమె చూడలేదన్నది. కొద్ది నిమిషాలలో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజంపైకి ప్రాకి కూర్చుంది. ఆమె భయంతో "అదిగో పాము" అన్నది. అదేమీ చేయదని, తన దారిన తాను తులసి బృందావనం వద్దకు వెళ్తుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరునిలా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసి చెట్టు వద్దకు పోయింది. అక్టోబర్ 15, 1918న విజయదశమి రోజున బాబా మహాసమాధికి ముందు బాబా తన జేబులో చేయి వేసి మొదట ఆమెకు 5 రూపాయలు, తర్వాత 4 రూపాయలు ఇచ్చారు. మొత్తం 9 రూపాయలు. ఈ 9 రూపాయలు భక్తి యొక్క 9 రకాలకు సూచకాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం, చరణసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం,
ఆత్మనివేదనం. ఈ 9 నాణాలను మరో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. 5 రూపాయలు పంచేంద్రియాలు, అవే కర్మేంద్రియాలు, అలాగే 5 జ్ఞానేంద్రియాలు. ఇవే సుఖదుఖాలకు కారణమవుతాయి. మిగిలిన 4 రూపాయలు అహంకార సమూహం, అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తంను సూచిస్తాయి. వీటిని బాబా పాదాల వద్ద ఉంచినట్లయితే సంపూర్ణ శరణాగతి కుదురుతుంది. లక్ష్మీబాయి షిండే 1963 జూన్ 2న సమాధి చెందారు. ఆమె శాంతిగా సేజ్హారతి అనంతరం పరమపదించారు. మరణానికి ముందు తన బంధువులతో శ్రీ సాయి సచ్చరిత్రలోని 42వ అధ్యాయాన్ని గట్టిగా చదవమని చెప్పారు. లక్ష్మీబాయి సమాధి ఆమె ఇంటి ముందు ఉంది. అక్కడ ఒక చిన్న పీఠం ఉంది. అందులో లక్ష్మీబాయి విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఆ విగ్రహం ముందు గాజు పెట్టెలో బాబా ఇచ్చిన 9 నాణాలు భద్రంగా ఉంచారు. లక్ష్మీబాయి షిండే వంశస్థులు ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నారు. ఆ గృహం ఒక తీర్థస్థలంగా నిలిచింది. భక్తులు అక్కడికి వెళ్ళి బాబా కూర్చుని భోజనం చేసిన స్తంభాన్ని దర్శించుకోవచ్చు. బాంబేకి చెందిన ప్రసిద్ధ శిల్పి బివి తాలిం రూపొందించిన సాయిబాబా విగ్రహాన్ని చూసి ఈ విగ్రహం బాబాలాగే కనిపిస్తుంది అని అన్నారు. 1954 అక్టోబర్ 7న విజయదశమి రోజున బాబా సమాధి అయిన 36 ఏళ్ల తర్వాత సమాధి మందిరంలో శ్రీ సాయి శరణానంద్ చేతుల మీదుగా జరిగిన బాబా విగ్రహ ప్రతిష్ఠ వేడుకను చూసిన అదృష్టవంతులలో లక్ష్మీబాయి షిండే ఒకరు. 1918లో సాయి సమాధి అనంతరం 1963 వరకు నవవిధ భక్తితో సాయిని సేవించింది. అన్ని జీవులలో సాయిని చూడడం అలవర్చుకుంది లక్ష్మీబాయి షిండే. అన్ని జీవులలో సాయిని చూడడం అనేది చిన్న విషయం కాదు. మనం కూడా సర్వ జీవులలో సాయిని చూడడం అలవర్చుకోవాలి. జై గురుదేవ దత్త. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.